వెల్కమ్ టు రియల్ మార్కెట్ టీవీ. దిస్ ఈజ్ జయంత్ రెడ్డి, జూబ్లీ హిల్స్. మనకి ఒక కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ ఒకటి సేల్కి అయితే ఉంది. ఇది మియాపూర్ దగ్గర వస్తుంది. ఇది వచ్చేసి రెసిడెన్షియల్ అపార్ట్మెంటు. 300 స్క్వేర్ యార్డ్స్లో 4 ఫ్లోర్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈచ్ ఫ్లోరు 2 BHK ఫ్లాట్స్. ఒకటి ఈస్ట్, ఒకటి నార్త్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 1130 SFT, నార్త్ వచ్చేసి 1183 SFT వస్తుంది సైజు. 4 ఫ్లోర్స్ 8 ఫ్లాట్స్ అండ్ పైన పెంట్ హౌస్ వచ్చేసి ఒక రూము మాత్రమే వేశారు విత్ అటాచ్డ్ బాత్రూమ్తో. మనకి దీనికి ఒక మంత్లీ ఒక 2 lakhs అయితే కనుక రెంటల్ ఇన్కమ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆ ఏరియాలో వచ్చేసి 22 to 25,000 పర్ 2 BHK ఫ్లాట్కి ఇస్తున్నారు. డిపెండ్స్ ఆన్ ఫర్నిష్డ్ ఫ్లాట్ని బట్టి. ఫుల్లీ ఫర్నిష్ చేస్తే 25+ అయితే మనం అక్కడ రెంట్ తీసుకోవచ్చు. ఇది మెయిన్ రోడ్డుకి చాలా దగ్గర. మన మియాపూర్ సర్కిల్ నుంచి జస్ట్ 1.5 to 2 kilometers అయితే ఉంటుంది. అండ్ మనకి మియాపూర్ సర్కిల్ నుంచి బొల్లారం వెళ్ళే రూట్లో మనకి మెయిన్ రోడ్డు ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో ఆ హైవే నుంచి దాని నుంచి ఒక 500 meters మాత్రమే ఉంటుంది. ఆ రత్నదీప్ సూపర్ మార్కెట్టు, నైలా గేటెడ్ కమ్యూనిటీ ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరలో సరౌండింగ్స్ వస్తుంది. మెయిన్ రోడ్డుకి వచ్చేసి 500 meters. ఇది HMDA అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాటు. సో మనకి రోడ్స్ కానీ అన్నీ కూడా చాలా వైడన్గా ఉంటాయి. బ్రాండ్ న్యూ. ఇంకొక 1 monthలో ఆర్ 2 monthsలో కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒక 90% వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఒక 7 కార్ పార్కింగ్స్, ఒక 8 బైక్ పార్కింగ్స్ వచ్చాయి కింద. అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఎంట్రన్స్. మనకి ఈస్ట్ అంటే కారిడార్ ఎంట్రన్స్ అవ్వగానే స్ట్రైట్గా మనకి ఇలా అయితే కనుక మనకి ఒక డ్రాయింగ్ రూమ్ వస్తుంది, టీవీ రూము. మనకి ఎదురుగా టీవీ యూనిట్కి సంబంధించిన వాల్కి అది. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ విత్ వాష్ ఏరియా. అండ్ మీకు వచ్చేసి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది అటాచ్డ్ వాష్రూమ్ దీంట్లోనే ఉంది మనకి. అండ్ కబోర్డ్స్ అండ్ కిచెన్ వచ్చేసి ప్లాట్ఫామ్ అన్నీ కూడా బిల్డరే చేసిస్తున్నాడు. అండ్ డోర్స్ ఎవ్రీథింగ్. మనకి వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది. మనకి మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే కిచెను అండ్ వాష్ ఏరియా. ఇది వచ్చేసి టీవీ యూనిట్ హాలు. ఇందులో నుంచి మనం బయటకు వస్తే కంప్లీట్గా ఈ కారిడారు ప్రైవసీ కారిడారు. అంటే ఈచ్ ఫ్లోరు సేమ్ ఇలానే ఉంటుంది ప్లాను. నేను ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే వీడియో తీసి ఫస్ట్ ఫ్లోర్లోనే చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది. మనకి ఎదురుగా స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. నార్త్ వచ్చేసి 1183 SFT ఉంది నార్త్ ఫేసింగ్. ఇది కొంచెం వైడింగ్గాను వెంటిలేషన్ కూడా ఉంది బికాజ్ ఆఫ్ రోడ్ సైడ్ ఉంది ఇది. మనకి ఇందులో పూజా రూమ్ సపరేట్గా వచ్చింది. అండ్ ఓపెన్ కిచెను, కంప్లీట్గా ఓపెన్ కిచెను అండ్ మనకి వాష్ ఏరియా అండ్ డైనింగ్ అండ్ బాల్కనీ, రోడ్ సైడ్ బాల్కనీ అయితే ఉంది దీనికి. ఎవ్రీ ఫ్లోరు ఇలానే ఉంటుంది. మీరు ఉంటూ ఓనర్సు రెంటల్ ఇన్కమ్ రావాలి, ఒక 2 lakhs వరకు, నియర్లీ 2 lakhs వరకు రావాలంటే మాత్రం బెస్ట్ ఆప్షను. 300 స్క్వేర్ యార్డ్స్. ఇక్కడ లొకేషన్లో పర్ స్క్వేర్ యార్డ్ 1 lakh అయితే ఉంది. 95 to 1 lakh. దట్టు HMD అప్రూవ్డ్ లేఅవుట్. మీకు పార్క్స్, రోడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మియాపూర్ సర్కిల్ నుంచి బొల్లారం వెళ్ళే రోడ్లో 1.5 kilometers అయితే ఇది ఉంటుంది. మీరు కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ చదివి దానికి అగ్రీ అనుకుంటే మాత్రం నాకు కాల్ చేయండి. డైరెక్ట్ విజిట్ అయితే 1 day బిఫోర్ టైం తీసుకొని విజిట్ అయితే చేపిస్తాను. మీకు ఇది కంప్లీట్ అవ్వడానికి 1 to 2 months పడుతుంది. మీకు ప్రైవేట్ బ్యాంక్స్లో లోన్స్ అయితే ఇస్తారు. కెన్ఫిన్ హోమ్స్, బజాజ్ ఫైనాన్స్ లైక్ దట్ అటువంటి వాటిలో అయితే లోన్స్ కూడా పర్మిషన్ చేస్తారు. బికాజ్ ఏంటంటే ఇది కొంచెం డీవియేషన్ తీసుకొని అయితే బిల్డర్స్ కడతారు. సో మనకి ఓసీ అనేది మాత్రం మనకి టైం పడుతుంది. ప్రస్తుతానికైతే ఓసీ రాదు. మనకి బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఇస్తాయి. డీవియేషన్ తీసుకోవడం వల్ల మాత్రమే అంత సైజెస్ అయితే ఫ్లాట్స్ అయితే కట్టడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మెయిన్ రోడ్డు, డబల్ రోడ్డు, గ్రీనరీ. కాలనీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న కాలనీ. మీకు కంప్లీట్గా నచ్చినట్లయితే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు